మిత్రమా, నీ ధైర్యం ఏంటి? అస్సలు భయపడకుండా మాట్లాడతావు. నీ వెనకాలన్నది ఎవరు? ధైర్యం. మిత్రమా, నాలో ధర్మం ఉంది. నా వెనకాల నా రామచంద్రమూర్తి ఉన్నాడు. నా రామచంద్రమూర్తి కన్ను సైగ చేస్తే వాయు వేగంతో వచ్చి హనుమంతుల వారు నన్ను కాపాడతారన్న ధైర్యం నాకుంది. మిత్రమా, నేను ఏదైనా అనుకుంటే పట్టుదలతో సాధించి తీరుతా. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది, నా రామచంద్రమూర్తి మీద నాకు నమ్మకం ఉంది. ఎవడి దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతకడం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏం చేస్తారు మిత్రమా? ప్రశ్నిస్తే దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? చేయని. జైలుకు పంపిస్తారా? పంపియని. కొన్ని చంపేస్తారా? మహా అంటే ఎక్స్ట్రీమ్ ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేని. నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏబీవీపీ జెండా పట్టుకున్న రోజే దేశం కోసం, ధర్మం కోసం ఏ క్షణాన నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడ్డోని. వీళ్ళు కొత్తగా వచ్చి నా ప్రాణం తీసేదేంది మిత్రమా? పోనీ ఒకవేళ చంపేసినారనుకోండి, అశాశ్వతమైన ఈ శరీరాన్ని వాళ్ళు దహనం చేయగలుగుతారేమో. నాలో ఉన్న నేషనలిస్ట్ ఐడియాలజీని చంపగలరా? నేను ఒకవేళ చచ్చిపోతే నా ఒక్కొక్క రక్తపు బొట్టు నుంచి 100 మంది, 1000 మంది, లక్షల మంది జాతీయవాదులు పుట్టుకొస్తారు. చంపేస్తారా? మనిషి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న 100 ఏళ్లే బతకగలడు మిత్రమా. అశాశ్వతం మనం శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, దేశమే శాశ్వతం. బతుకున్నంత కాలం మనం దేశానికి ఏమి ఇవ్వాలి, రాదర్ దాన్ ఆస్కింగ్ దేశం నాకేమి ఇచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏమి ఇవ్వాలి, వాట్ ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద నేషన్ అనే క్లారిటీ రావాలి మిత్రమా. మా జెన్జీ, జెనాల్ఫా ఈ 2 జనరేషన్లు తలుచుకుంటే వాట్ ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద నేషన్ అనే ఆలోచన వచ్చి క్లారిటీ వస్తే ఈ యూఎస్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ వీళ్ళందరూ మన దేశం కోసం వీసాలకి లైన్లు కడతారు మిత్రమా. మన దేశం విశ్వగురు అవుతుంది, మన దేశం డెవలప్డ్ నేషన్ అవుతుంది. జెన్జీ, జెనాల్ఫా 2 జనరేషన్లు తలుచుకుంటే. సో వాట్ ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద నేషన్ అనే క్లారిటీ రావాలి. ఇంతసేపు ఈ కమ్యూనిస్టులు మాట్లాడినట్టు దేశం నాకేమిచ్చింది కాదు మిత్రమా. వాట్ ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద నేషన్ అనే క్లారిటీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ మాతాకి జై.